రాజయోగంలో చాలా ముఖ్యమైనవి, మహిమ కలిగినవి 8 శక్తులు ఉంటాయి. మొదటిది సంకీర్ణ శక్తి. తాబేలు తన అవయవాలను తన ఇష్టానుసారం లోపలికి ముడుచుకొని తిరిగి బయటికి తెస్తుంది. అదేవిధంగా రాజయోగి తన సంకల్పానుసారం తన కర్మేంద్రియాలతోటి కర్మ చేస్తాడు, లేదా అంతర్ముఖుడై అనంత శాంతిని అనుభవిస్తాడు. మాయకు ఏమాత్రం లోబడడు. రెండవ శక్తి సమీకరణ శక్తి. ఎంతోమంది వ్యావహారిక జీవితంలో ఎన్నో బాధరబందీలు తగిలించుకుంటారు. వీటి నుంచి తమ బుద్ధిని ప్రయత్నించి కూడా మరల్చుకోలేరు. కానీ యోగి తన బుద్ధిని ఈ విశాల ప్రపంచం నందు తగులుకొననీయకుండా పరమపిత శివ పరమాత్మతోటి సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఎప్పటికప్పుడు సత్కర్మలు చేస్తూ దివ్య గుణాలతోటి పరంధామానికి పయనించడానికి తయారుగా ఉంటాడు. మూడవ శక్తి సహన శక్తి. చెట్టు రాళ్ళు రువ్వినవానికే మధుర ఫలాలను ఇస్తుంది. యోగి కూడా అపకారికి ఉపకారమే చేస్తాడు. ఎప్పుడు శుభభావన కలిగి ఉంటాడు. యోగం వలన ఇది లభిస్తుంది. నాలుగవ శక్తి ఇమిడ్చుకునే శక్తి. యోగాభ్యాసం వలన బుద్ధి విశాలమై మానవులకు గాంభీర్యత, మర్యాద స్వభావం వస్తుంది. కొద్దిపాటి విజయానికి పొంగిపోడు, ఎంతటి అవమానానికైనా కుంగిపోడు. ఇతరులలోని అవగుణాలను చూడకుండా వారిలోని సుగుణాలనే చూస్తాడు. ఐదవ శక్తి గుణదోషాలను పరిశీలించే శక్తి. కంసాలి బంగారం యొక్క నాణ్యతను గీటి రాయిపై గీచి పరీక్షిస్తాడు. యోగి తన సాంగత్యంలోనికి వచ్చిన వారి గుణదోషాలను వెంటనే గ్రహించగలుగుతాడు. అతని ముందు వారిలోని సత్యాలు దాగవు. జ్ఞానాన్ని మాత్రమే స్వీకరించి అజ్ఞానాన్ని వదిలివేస్తాడు. యోగికి లభించే ఆరవ శక్తి నిర్ణయ శక్తి. అతడు ఉచిత అనుచితములను వెంటనే గ్రహిస్తాడు. వ్యర్థ సంకల్పాలు, పరచింతన విడిచి ఎప్పుడు పరమాత్మలోనే లీనమై ఉంటాడు. ఏడవ శక్తి ఎదుర్కొనే శక్తి. కళ్ల ముందు ఆత్మీయులు మరణించినా, తుఫాను వలె కుటుంబ సమస్యలు చుట్టుముట్టినా అతడు ఏనాటికి చెలించడు. ఆత్మ అనే దీపంతో ఇతరులకు జ్ఞాన ప్రకాశాన్ని వ్యాపింపచేస్తాడు. ఎనిమిదవ శక్తి సహకార శక్తి. యోగి తన తనువు, మనస్సు, ధనాలను ఈశ్వర సేవలో ఉపయోగిస్తాడు. ఇతరులకు కూడా సహకారాన్ని అందిస్తాడు. కలియుగంలో విషయ వికారాలను తొలగించటానికి ప్రయత్నం చేస్తాడు.